బటర్‌ఫ్లై ఎఫెక్ట్. ఒక చిన్న నిర్ణయం ఎలా నీ జీవితాన్ని మారుస్తుందో, మనందరి జీవితాలు ఎలా మారుస్తుందో ఇవాళ చూద్దాం. హాయ్! దిస్ ఈస్ సృజనారెడ్డి సైకాలజిస్ట్. ఒక చిన్న నిర్ణయమే కావచ్చు, ఒక చిన్న వాక్యమే కావచ్చు, లేదా ఒక చిన్న చూపు కావచ్చు. మన జీవితంలో ఎంతో పెద్ద పెద్ద మార్పులు తీసుకురాగలుగుతాయి. అది మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఒక సీతాకోకచిలుక తన రెక్కలు బ్రెజిల్‌లో ఊపితే అది అమెరికాలో తుఫాన్‌కి కారణమవుతుంది అంట. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే చిన్న కారణం కానీ ప్రభావం చాలా పెద్దది అని. దాన్ని ఇవాళ మన సైకాలజీలో గూడా దాన్ని ఎలా జరుగుతుందో చూద్దాం. ఇవాళ మనం ఆ లోతుల్లోకి వెళ్లి దాని గురించి తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయిందంటే 1960లో మెటరాలజిస్ట్ ఎడ్వర్డ్ లారెంజ్ అనేటువంటి వ్యక్తి ఆయన వాతావరణాన్ని ప్రిడిక్ట్ చేయడానికి కంప్యూటర్ మోడల్ యూజ్ చేశాడు. అయితే ఆయన ఏమైందంటే ఒక చిన్న డెసిమల్ నంబర్ టైప్ చేయడం మర్చిపోయాడు. దాంతో క్లైమేట్ ప్యాటర్నే మొత్తం మార్చేసింది. అదే మూమెంట్‌లో లారెంజ్ రియలైజ్ అయ్యాడేంటంటే టైనీ చేంజెస్ ఇన్ ద బిగినింగ్ కెన్ క్రియేట్ హ్యూజ్ ఔట్‌కమ్స్ లాటర్. అంటే జీవితంలో మొదట్లో జరిగేటువంటి చిన్న చిన్న తప్పులే, చిన్న చిన్న మార్పులే చాలా జీవితంలో తర్వాత చాలా పెద్ద మార్పులకు దారితీస్తుంది అని. ఇది తర్వాత ఖావోస్ థియరీలో భాగమైపోయి సైకాలజీలో మెటాఫోర్‌గా అప్లై అయిందనమాట. ఇప్పుడు మనం దాని గురించి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉండొచ్చు. తను చిన్నప్పుడు తన టీచర్ ఆమెకి ఏం చెప్పిందంటే, "నువ్వు డ్రాయింగ్‌లో అస్సలు బాగా లేవు, బాగా గీయట్లేదు" అని. ఆ ఒక్క మాట ఆమె ఇయర్స్ వరకు కనీసం పెన్సిల్ తీసుకొని, ఆ పెన్సిల్‌తోటి పట్టలేదు. దాని మీద ఒక చిన్న డ్రాయింగ్ కూడా గీయలేదు. తర్వాత కాలేజ్‌లో ఒక ఆర్ట్ థెరపీలో ఆమెకొక ఛాన్స్ వచ్చింది. దాంతోటి ఆమె క్రియేటివిటీ తిరిగి బయటకొచ్చింది. అది ఆమె చూసినప్పుడు రియలైజ్ అయింది. అంటే ఒక నెగెటివ్ కామెంట్ 10 ఇయర్స్ ఆఫ్ సైలెన్స్‌ని క్రియేట్ చేసింది. ఇక్కడ దాన్ని మళ్ళీ మరో పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్ తిరిగి తన లైట్‌ని ఇగ్నైట్ చేసింది. దీన్నే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే మన లోపల ఒక చిన్న ఎమోషన్ కూడా ఇయర్స్ లాటర్ అంటే జీవితంలో చాలా వరకు తర్వాత జీవితం లైఫ్‌లో కూడా షేప్ చేస్తుంది అని. దీన్ని మనం సైకలాజికల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే, ఇక్కడ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది దాని వలన మన బ్రెయిన్ లెవెల్‌లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. అంటే మన బ్రెయిన్‌లో న్యూరల్ పాత్‌వేస్ అనేవి ఉంటాయి. అంటే ఒక చిన్న థాట్ అనేది రిపీటెడ్‌గా ఎమోషన్ తోటి లింక్ అవుతుంది. అంటే ఆ ప్యాటర్న్ అనేది అది పర్మనెంట్ మెంటల్ ప్యాటర్న్‌గా మారిపోతుంది. ఉదాహరణకి నేను యూజ్‌లెస్ అనేటువంటి థాట్‌ని ఒక 100 టైమ్స్ రిపీట్ చేశారనుకోండి. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? దాన్ని నిజంలాగా అంటే ట్రూత్‌లాగా యాక్సెప్ట్ చేస్తుంది. అట్లాగే నేను కేపబుల్ అని బిలీవ్ చేస్తే దెన్ బ్రెయిన్ దానికి డోపమైన్ సర్క్యూట్ యాక్టివేట్ అయిపోయి మోటివేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే మన థాట్ ప్యాటర్న్ చేంజ్ చేస్తే మైక్రో మూవ్‌మెంట్స్ కానీ ఇయర్స్ లాటర్ వాటి యొక్క రిపిల్ ఎఫెక్ట్ మన యొక్క డెస్టినీ మీద పడుతుందనమాట. అందుకే ఒక చిన్న మైండ్‌ఫుల్ డెసిషన్ కూడా లైఫ్ లాంగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి బేస్ అవ్వచ్చు. ఆలోచించండి ఇది. ఎమోషనల్ అండ్ రిలేషన్‌షిప్ యాంగిల్‌లో ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ చూస్తే ప్రేమలో కూడా ఇది పనిచేస్తుంది. ఒక మాట నిన్ను నమ్ముతున్నా అన్నటువంటి అది ఆ రిలేషన్‌షిప్‌కి బలమైనటువంటి రూట్స్‌ని ఇస్తుంది. అదే నీ వల్ల నా జీవితమే బాలేదు అంటే ఆ రూట్స్‌ని అక్కడికక్కడే కత్తిరిస్తుంది. మన యొక్క సైలెంట్ ట్రీట్మెంట్, ఇగ్నోరింగ్, ఓవర్ రియాక్షన్ ఇవన్నీ కూడా చిన్న చిన్న రెక్కలుగా ఊపులాగా అనిపించిన వాటి యొక్క వేవ్స్ ప్యాటర్న్ అనేది మైండ్‌లో ఒక తుఫాన్ని క్రియేట్ చేస్తుంది. మన రిలేషన్‌షిప్‌లో మనం ప్రతి ఒక్కరం కూడా బటర్‌ఫ్లైస్ లానే. ఒకరి ఎమోషన్ ఇంకొకరి వరల్డ్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. సో, నెక్స్ట్ టైమ్ యూ గెట్ యాంగ్రీ ఆర్ కేర్‌లెస్ విత్ వర్డ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎమోషన్ కూడా ఎవరో ఒకరి జీవితాన్ని ఫర్ ఎవర్‌గా అంటే ఎప్పటికి మార్చేస్తుంది. హౌ టు యూజ్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ ఇన్ లైఫ్ అంటే దీన్ని కాన్షియస్ రిపిల్ క్రియేషన్ అంటారు. అంటే మనం చిన్న చిన్న పాజిటివ్ యాక్షన్స్‌ని అవేర్‌గా క్రియేట్ చేయడం అనమాట. ఉదయం లేవగానే ఒక గ్రేట్‌ఫుల్ థాట్ చేయడం, ఒకరికి జెన్యూన్‌గా కాంప్లిమెంట్ ఇవ్వడం, ఒకసారి థాంక్ యూ అని సిన్సియర్‌గా చెప్పడం ఇవన్నీ చిన్నవనిపిస్తూ ఉండొచ్చు. కానీ మన ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, రిలేషన్‌షిప్స్‌ని స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది. అది గుర్తుంచుకోవాలి మనం. మన బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది. మన యాటిట్యూడ్ స్టేబుల్‌గా మారుతుంది. మన రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా హీల్ అవుతాయి. సో, బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఒక రిపిల్ లాగా డిజైన్ చేసేస్తే మీ లైఫ్ ఒక్కసారి ఊహించుకోండి. మనలోని ప్రతి చిన్న మూమెంట్ ఒక కొత్త ప్రపంచం సృష్టించేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. నువ్వు ఇవాళ చేసే ఒక చిన్న గుడ్ చాయిస్ రేపటి నిన్ను తిరిగి మార్చగలుగుతుంది. సో ఫ్రెండ్స్, బీ కాన్షియస్ ఆఫ్ యువర్ వింగ్స్ బికాస్ ఈవెన్ యువర్ స్మాలెస్ట్ ఫ్లాప్ కెన్ క్రియేట్ ఏ న్యూ యూనివర్స్. ఒక చిన్న జీవితం, ఒక చిన్న నిర్ణయం జీవితాన్ని మొత్తం మార్చేయచ్చు. అంతే కదా! థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ రూపంలో రాయండి. నచ్చితే లైక్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. నమస్కారం.